గారి టికెట్ ఇవ్వాలి. భీమిలి టికెట్ సందీప్ గారి కేటాయించాలి. భీమిలి టికెట్ సందీప్ గారి కేటాయించాలి. ప్రెస్ మీట్కి మీ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బివి కృష్ణయ్య, విశాఖ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీని. భీమిలి నియోజకవర్గంలోనే మొదటి నుంచి కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటాను. 2015 నుంచి నేటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నాను. రానున్న కాలం కూడా భీమిలి నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటానన్నమాట. మీ ద్వారాగా తెలియజేయవలసింది ముఖ్యంగా మా ప్రీతమ నేత, మా నాయకులు, మాకు దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా కూటమికి కూటమికి మిగిలిన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి మా విన్నపం ఏంటంటే, అమ్మా అయ్యా మరి 2019 నుంచి చెప్పుకొస్తాం, దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 25,000 ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేసాము. అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండి నిత్యము ప్రజల్లో పనిచేయడం జరిగింది. ఏం పనిచేశారని కనుక మీరు ఆలోచన చేస్తే మరి ఎర్రమట్టి దెబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకోవటానికి సక్సెస్ అయ్యాం. కొండ గురించి కానీ ఉద్యమం చేసాం. తర్లువాడ అనేటువంటి కొండ గురించి ఉద్యమం చేసాం. అలాగే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో బాగున్నటువంటి సమస్యల గురించి ఉద్యమం చేసాం. మధురవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఉద్యమం చేసాము. మరి అత్యాచారాలు జరుగుతుంటే ఆడవారి మీద ఉద్యమాలు చేసాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ, జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఆ యొక్క 2 పిలుపుల మేరకి ఫాలో అవుతూ నియోజకవర్గంగా మేము సందీప్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరిగింది. జయప్రదంగా చేశాము. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయగలిగినటువంటిది కమిషనర్ గారి లెవెల్లో పరిష్కారాలు చేసుకోవడం కూడా మేము జరిగిందన్నమాట. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం, ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మేము కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా భీమిలి నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ, మేము భీమిలిలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేసాం. భీమిలిలో జరిగే ప్రతి ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాల్ని ప్రతిదీ ఖండించాం. ఎటువంటి విషయంలోని వెనక్కి తగ్గకుండా సందీప్ గారు కావచ్చు, ఆయన క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదాన్ని, ఎర్రమట్టి దెబ్బల దగ్గర నుంచి ప్రతి పాండ్రంకి ఎన్నిసార్లు బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు తప్పితే ఈ రోజు వరకు కూడా ఏ రోజు దాని కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అలాగే ప్రతి సమస్యని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రజలకి మేము అనునిత్యం దగ్గరయ్యాం. సో మేము సందీప్ గారికి భీమిలి టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే కిందటి వారం చూస్తే మేము చేసిన పాదయాత్ర కానీ, లేదు అంటే మండల యాత్ర కానీ ప్రతిదీ కూడా ప్రజలు మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకున్నారు. అలాగే ప్రతిపక్షాలతో కూడా మాకు మంచి సంబంధాలు ఉండడం చేత మేమేంటంటే, సందీప్ గారు గత 5 సంవత్సరాలుగా ఏదైతే భీమిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత కూడా కంటిన్యూస్గా 5 సంవత్సరాలు పనిచేయలేదు భీమిలిలో. అలాంటిది మేము కంటిన్యూస్గా పనిచేసాం కాబట్టి ఈ టికెట్ను మేము ఆశిస్తున్నాం.